ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వీడియోలో యేసుక్రీస్తును కలిసిన శతాధిపతి గురించి, ఆ సందర్భం గురించి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అండ్ మీరు ఈ ఛానల్కి న్యూ మెంబర్ అయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. స్క్రీన్ మీద ప్లే అవుతున్న థంబ్నెయిల్స్ చూడండి. ఇవి మన లాస్ట్ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్. ఒకే వీడియోకి 3 థంబ్నెయిల్స్. అయితే ఆ వీడియోలో ఆదాము ఎవరు కుమారుడు అనే క్వశ్చన్ అడిగి దాని ఆన్సర్ని కామెంట్ చేయండి అని చెప్పాను. మన నెక్స్ట్ వీడియో దాని ఆన్సర్ చెప్తానని చెప్పాను. అయితే దాని ఆన్సర్ వచ్చేసరికి దేవుని కుమారుడు. అండ్ రిఫరెన్స్ ఈజ్ లూకా 3:38. ఓకే, ఈ వీడియోలో లాస్ట్లో మళ్ళీ ఒక క్వశ్చన్ ఉంటుంది, మిస్ అవ్వకండి. మత్తయి 8:5 నుండి 13 వరకు ఒక శతాధిపతి యేసుతో మాట్లాడిన సందర్భం గురించి తెలుసుకుందాం. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు నాయకుడు. ఆ 100 మందికి ఈయనే హెడ్. ఈ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలుస్తాడు. ప్రభు అనే మాటకు అర్థం గత వీడియోలో వివరించాను. ఆ వీడియోని ఎవరైనా చూడాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోని చూడండి. మత్తయి 8:6 శతాధిపతి ప్రభువా అని పిలిచిన తర్వాత, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకుంటాడు. తన పని వాళ్ళలో ఒకరికి పక్షవాయువు వస్తే దయచేసి హెల్ప్ చేయండి అని యేసును ఆ శతాధిపతి అడుగుతున్నాడు. అప్పుడు 7వ యేసు నేను వస్తాను, వచ్చి స్వస్థపరుస్తాను అని అంటారు. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. నిజానికి శతాధిపతి ఒక అన్యుడు. మత్తయి 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఆ శతాధిపతి యూదుడు కానప్పటికీ యేసు తనతో వస్తాను అంటే తన ఇంటికి వెళ్ళి ఆ దాసుడను స్వస్థపరుస్తాను అని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తుకు ఉన్న ప్రేమను గురించి ఈ వచనం మనకు చూపిస్తుంది. యేసు ఎలాంటి వారినైనా ప్రేమించే దేవుడు. మత్తయి 8:8 ఆ శతాధిపతి ఒక మాట అంటాడు, నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. ఒక్క మాట మాత్రము సెలవిస్తే నా దాసుడికి పక్షవాయువు తగ్గిపోతుంది అని అంటాడు. నేను వాక్యాన్ని స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను, చూడండి. 100 మంది సైనికులకు ఒక అధికారి అయి ఉండి నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను అని అతడు ఎంతగానో తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర మనకు ఉండాల్సింది తగ్గింపు, విధేయత. అలా ఉంటే దేవునికి చాలా ఇష్టం. ఆ శతాధిపతి అడిగినట్టు ఒక మాట సెలవిచ్చాడు. మత్తయి 8:13 యేసు ఆ మాట చెప్పిన ఆగడిలోనే అతని దాసుడు స్వస్థపడ్డాడు. చివరిలో ఒక ప్రశ్న, ఆదిలో దేవుడు మానవుడికి ఇచ్చిన అధికారం ఏంటి? ఆన్సర్ని కామెంట్ చేయండి. మీకు రిఫరెన్స్ తెలిస్తే బైబిల్ రిఫరెన్స్ని మెన్షన్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ని తెలుసుకుందాము. వీలైతే అధికారం అంటే ఏమిటి, యేసుకు ఉన్న అధికారములు ఏంటో కూడా తెలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.